ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఏంటి ఏదో చాక్లెట్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోనైనా యూట్యూబ్లోనైనా ఎక్కడ చూసినా కూడా దుబాయ్ కునాఫా చాక్లెట్ ఇదే ఫీడ్లో కనిపిస్తుంది. సో ఇంతలాగా వైరల్ అయిన చాక్లెట్ మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాము, అది టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కాకపోతే ఒక్క ఇంగ్రీడియంట్ వేయకపోతే ఇంకా బాగుండేమో అని అనిపించింది. ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటో తెలియాలి అని అంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ చాక్లెట్ మనకి మార్కెట్లో ఈజీగా 2000కి అలా వస్తున్నాయి. అదే మనం ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని ఇంట్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. ఇక్కడ నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానంటే ఫ్యామిలీ ప్యాక్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. కానీ మొత్తం వేయలేదు, నేను అందులో ఒక హాఫ్ వేసాను. అన్సాల్టెడ్ పిస్తా తీసుకోండి. మనకి ఫాస్ట్ గా ఈ చాక్లెట్ చేసేయాలని మాత్రం మీద నేనేం చేశానంటే డిమార్ట్ లో సరిగ్గా చూడకుండా సాల్టెడ్ పిస్తా తీసుకొచ్చాను. సో మళ్ళీ అది వాష్ చేసుకుని అయితే వేసుకున్నాను, కానీ ఆ సాల్ట్ టేస్ట్ అంతగా ఏమీ తెలియలేదు. అలాగే మిల్క్ మేడ్. ఇంకా ఫైనల్ గా ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే కునాఫా డాఫ్ అనమాట. కునాఫా డాఫ్ మన దగ్గర అంత ఎక్కువగా దొరకదు. సో నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ లో చూసిన దాంట్లో ఏంటంటే వాళ్ళు కునాఫా డాఫ్ ప్లేస్ లోని వర్మసలి అదే సేమియా కాల్ ఉంటుంది కదా, సో అవైతే యాడ్ చేశారనమాట. సో టేస్ట్ బాగానే ఉంటుందేమో, మనం కూడా అదే యాడ్ చేసి చేద్దాము అని చెప్పేసి నేను కూడా సేమియా కాలనే యాడ్ చేశాను. కొంచెం బటర్ వేసి అందులో ఫ్రై చేసేసి కునాఫా ప్లేస్ లోని సేమియా కాలను అయితే యాడ్ చేశాను అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటి అనేది, అదే ఇంకా సేమియా కాళ్ళు. అది యాడ్ చేయడం వల్ల నాకు చాక్లెట్ టేస్ట్ ఏమీ అంత డిఫరెన్స్ తెలియలేదు, కానీ చాక్లెట్ తినేటప్పుడు మధ్య మధ్యలోని కొంచెం గట్టిగా సేమియా కాలు తగలడం వల్ల కొంచెం అదొకలాగా అనిపించింది, కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. నేను ఎప్పుడు కూడా డైరీ మిల్క్ ప్లెయిన్ చాక్లెట్ తింటాను, ఈ ఫ్రూట్ అండ్ నట్ అవేవి నాకు నచ్చవు. కానీ ఫస్ట్ టైం నేను ఇలా పిస్తా వేసి ఇదంతా ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఈ చాక్లెట్ టేస్ట్ చేస్తున్నప్పుడు నా ఫేస్ కానీ మీరు చూస్తే మీకు తెలిసిపోద్ది, నేను డౌట్ గానే ట్రై చేశాను ఈ చాక్లెట్ ని. ఎందుకంటే ముందే నేను డ్రై ఫ్రూట్స్ కి చాలా దూరంగా ఉంటాను, అలాంటిది నాకు ఇష్టమైన చాక్లెట్ తో కలుపుతున్నాం కాబట్టి కొంచెం డౌట్ తోనే తిన్నాను, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఒక్క ఈ సేమియా కాళ్ళు ఒక్కటే కొంచెం తేడా కొట్టింది అనమాట. ఈ చాక్లెట్ ని తయారు చేసుకోవడం చాలా సింపుల్. మనం తీసుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ ని డబల్ బాయిలింగ్ మెథడ్ లోనైతే కరిగించేసుకోండి. ఆ తర్వాత ఒక సిలికాన్ మౌల్డ్ ని తీసుకొని అందులోని కరిగించుకున్న చాక్లెట్ ని వేసేసుకోండి ఒక లేయర్ లాగా. ఆ వేసుకున్న దాన్ని ఒక 5 to 10 minutes డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టండి. సో అది మనకి చాక్లెట్ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా గట్టి పడేంత వరకు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచేసుకొని ఒక 5 to 10 minutes తర్వాత బయటికి తీసేసి మనం ఏదైతే పిస్తా పేస్ట్ ని రెడీ చేసుకున్నాం కదా, సో అది మధ్యలో వేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా నాలో మరి ఫుల్ గా వేసేసుకోకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఇక నేను గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల నాకు చాక్లెట్ ఫిల్లింగ్ కొంచెం బయటకు వచ్చేసేది పైన కోటింగ్ చాక్లెట్. సో ఆ పేస్ట్ వేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ కోటింగ్ కి చాక్లెట్ ఇంకొక లేయర్ లాగా అయితే వేసేసుకుని ఒక 45 minutes అయితే దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. 45 minutes తర్వాత మనకి పర్ఫెక్ట్ చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఒరిజినల్ కునాఫా డాఫ్ తోని ట్రై చేస్తే చాక్లెట్ ఇంకా బాగుంటుందేమో. సో నాకైతే దొరకలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే, అంటే ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, డెఫినెట్ గా నేను ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేసేటప్పుడు డైరీ మిల్క్ తో కాకుండా కాంపౌండ్స్ ఉంటాయి కదా, డార్క్ కాంపౌండ్ అవి, సో వాటితోనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ కునాఫా చాక్లెట్ ని మీరు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ చాక్లెట్ ని కానీ మీరు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్ గా మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.